హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్. ఇవాళ మార్నింగ్ చూడండి 5:20కి లేసాను అనమాట. 5:20కి లేసి ఎవ్రీడే అంతే 5:20కి అలా లేసి, ఇవాళ ఇంకా కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ 5 o'clockకే లేస్తాను. అలాంటిది ఇవాళ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది. 5:20 కల్లా ఎవ్రీడే నేను జిమ్కి వెళ్తాను అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వంట చేయాలి కదా. ఇవాళ ఏంటంటే టీచర్స్ డే. యాక్చువల్గా ఇంకా పిల్లలు కూడా వెళ్ళమన్నారు. బయట చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా నైట్ నుంచి ఫుల్ వర్షం ఆపకుండా పడుతూనే ఉంది. ఇంతకుముందు మామూలుగా సమ్మర్లో ఏంటంటే కొంచెం తొందరగా వెలుతురు వస్తుంది, కానీ ఇక్కడ వెలుతురు అనేది రావట్లేదు. వర్షం కూడా ఫుల్గా ఉంది నైట్ నుంచి. ఇంకా కింద జిమ్లోకి కూడా వెళ్ళిపోయినా. నేను అన్ని ఎక్విప్మెంట్స్ చూపిస్తాను ఇవాళ. కొన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట మా కమ్యూనిటీలో. కొన్ని ఎక్విప్మెంట్స్లో నేను ఓన్లీ 2 మాత్రమే చేస్తాను. సైక్లింగ్ అండ్ థ్రెడ్మిల్ 2 మాత్రమే చేస్తాను అనమాట. మిగతావి ఏవి చేయను. వెయిట్ లిఫ్టింగ్స్ అలాంటివి ఏవి చేయను అనమాట. ఇంకా నెక్స్ట్ చేసి వచ్చి కాసేపు కూర్చున్నా. అయిపోయింది. ఇంకొక సైక్లింగ్ ఒక్కటి చేయాలి. సైక్లింగ్ అయిపోతే నా వర్కౌట్ అయిపోయినట్టు. ఎవ్రీడే ఇలాగే కొంచెం వర్కౌట్ చేసుకుంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను నైట్ ఏంటంటే మనము తోమిన అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తానంటే కింద పెట్టేస్తానమాట. నేను ఏంటంటే అస్సలు తడివి లోపల పెట్టానమాట. తడిగా ఉంటాయి కదా, తడిగా ఉన్నాయి అస్సలు లోపల పెట్టను. లోపల పెట్టకుండా అట్లా అన్నీ ఆరబెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ కల్లా ఈజీగా ఉంటుంది కదా, ఫాస్ట్గా అన్నీ లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే తుడవడం తప్పుతుంది. ఒకవేళ నాకు అలా కుదరనప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే అంత బట్ట పెట్టి మొత్తం తడి లేకుండా తుడుచుకొని లోపల పెట్టుకుంటాను. అస్సలు అలా ఊరికే పెట్టను అనమాట. ఇది నాకు చాలా ఈజీ అవుతుంది. నేను నైట్ అన్నీ ఎవ్రీడే ఇట్లా చేస్తాను. నైట్ అన్నీ బయట పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఓపిక లేనప్పుడు ఏంటంటే అలా కింద పెట్టకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అట్లా అన్నీ లోపల పెట్టేసుకుంటా. మీకు ఎంతమందికి అలవాటు ఉంది ఇలా కత్తిపీటతో కట్ చేయడం? నాకైతే కత్తిపీటతో కట్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అన్ని సదిరేసిన చూడండి, ఏం లేవు, అన్ని సదరడం అయిపోయింది. నాకు అట్లా ఇల్లంతా అట్లా అన్ని పేర్ చేసుకొని మార్నింగ్ సదిరేసి నెక్స్ట్ ఇంకో పనులన్నీ చేస్తానన్నమాట. నాకేంటంటే కత్తిపీటతో కట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాకు వర్షం పడుతున్నా సరే బట్టలు బయట ఎండేసుకోవడానికి ఆప్షన్ ఉంది. పైన ఇలా హ్యాంగర్స్ పెట్టించుకున్నాను అనమాట. పెట్టించేసుకున్నా. నాకు ఇక్కడ బయట యూటిలిటీ ఏరియాలో ఇలా పెట్టించుకున్నాను అనమాట. కానీ అస్సలు ఆరట్లేదు. కొంచెం ఎండ కొడితేనే ఆరుతాయి. జస్ట్ ఇవాళ కొంచెం బెటర్. జీన్స్ ప్యాంట్లు అయితే అస్సలు ఆరట్లేదు. ఇంకా విసుకొచ్చేసింది నాకైతే. అటు నుంచి ఇటు ఎండేయడం, ఇటు నుంచి అటు ఎండేయడం, ఇదే సరిపోయిందనమాట. ఇంకా ప్యాంట్లు అయితే, జీన్స్ ప్యాంట్లు అయితే ఆరేయాలంటే భయం వేస్తుంది. ఆఖరికి సాక్స్లు కూడా ఆరట్లేదు. ఇంకా అన్నీ ఎండేసిన అనమాట. మరీ తడిగా ఉన్నాయి, అటు సైడ్ ఎండేసిన. మళ్ళీ వర్షం పడుతుందేమో అని భయం కదా. వెదర్ అయితే మస్తు చల్లగా ఉంటుంది. బట్టలు అయితే 3 days 4 days అయినా అసలు బట్టలు ఆరడం లేదు. నాకైతే ఎక్కడ ఎండేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మావి ఇంకోటి అపార్ట్మెంట్స్ కదా, ఎన్ని రోజులు వేసినా అసలు బట్టలు అనేవే ఆరట్లేదు. విసుకొస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు ఎండ కొడుతుందా అని ఎదురు చూస్తున్నా నేనైతే. అంతా ఇంత చల్లగా 1 రోజు 2 రోజులు అంటే ఏమనిపించదు, కానీ ఇన్ని రోజులు ఎండ లేకపోతే చిరాకు వస్తుంది. వెయిటింగ్ ఫర్ సన్ను. పాలు వేడి చేసేసిన, పెరుగు తోడేసుకోవాలి. ఇంకా మార్నింగ్ కొంతమంది పిల్లలు పాలు తాగరు, ఎక్కువ ఇష్టపడరు అనమాట. పెరుగు చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ కల్లా తోడుకుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ టిఫిన్ ఏంటంటే ఇంటికి రుబ్బి పెట్టేసుకున్నా. నేను ఇది కొంచెమే తీసుకున్నా. నేను మొత్తం పిండిలో సాల్ట్ వేయను అనమాట. కొంచెం పిండిలో మాత్రమే సాల్ట్ వేస్తాను. తీసి పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో నుంచి బయట. ఇంకా చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసుకుంటున్నా. దోశకి చట్నీ వేద్దామని అనుకుంటున్నా. సో ఇంకా పల్లీలు ఫ్రై చేసేసుకుంటున్నా. మీరు ఎట్లా చేస్తారు చట్నీ, అది కూడా చెప్పండి. వెదర్ అయితే ఇంత చల్లగా ఉండడం వల్ల చాలా ఇరిటేట్ అవుతుంది. ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ కూడా, విసుకొస్తుంది. ఎండు కొబ్బరి కూడా తీసి పెట్టుకున్నా చట్నీకి. పల్లీలు ఫ్రై అవ్వగానే కొబ్బరి కూడా కట్ చేసుకుంటా. నేను ఏంటంటే పల్లీలు, కొబ్బరి, ఇంకా కొంచెం పుట్నాలు
కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటా అన్నమాట. పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీలో తాలింపు కూడా వేసేసుకున్నా. పిల్లలు ఏంటంటే టీచర్స్ డే కదా మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదా అంటే, మీ ఇష్టం నాన్న, వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు, మళ్ళీ హాఫ్ డేనే అనమాట. 12 కల్లా ఇంటికి వచ్చేస్తారన్నారు. ఇంకా అందుకే సరేలే మీ ఇష్టం అని చెప్పిన. ఇంకా ఆ రోజు పిల్లలు కూడా లేగలేదు. ఫస్ట్ మా వారికి అయితే దోశ పోసేస్తున్నా అనమాట. దోశ పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకొని దోశ పోసేసుకున్నా. మీరు ఎంతమంది దోశ పిండిలో కొన్ని అటుకులు వేస్తారు? అటుకులు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది కూడా, టేస్ట్ కూడా క్రిస్పీగా వస్తాయి. మా బాబుకి మా పాపకి కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇట్లా కలర్ వస్తుంది. మనము వేయకపోతే వస్తుందో రాదో నాకు తెలియదు, అంత ప్రాపర్గా అయితే రాదు, కానీ మంచిగా ఉంటాయి అటుకులు వేస్తే. టేస్ట్ కూడా కొంచెం శనగపప్పు, ఒక గుప్పడి శనగపప్పు కూడా వేస్తాను అనమాట నేను. ఇంకా చట్నీ, దోశ ఇంకా రెడీ. ఇంకా నెక్స్ట్ మా వారు వెళ్ళిపోయాక కొంచెం ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఊడ్చేసుకొని మంచిగా తడిబట్ట కూడా పెట్టేసుకుంటా. ఇల్లంతా ఫస్ట్ ఒకసారి ఊడ్చేసుకుంటా. మళ్ళీ ఇంకా హెల్పర్ కూడా రాననింది కదా, ఇంకా ఇల్లంతా నీట్గా చూడండి, ఎంత నీట్గా నాకు అలా షైన్ అవుతుండాలి బండలు, ఎంత మంచిగా అనిపిస్తుందో అట్లా ఇల్లంతా క్లీన్ అంతా చేసేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి ఇంట్లో కూడా మంచిగా దీపం కూడా పెట్టేసుకున్నాను. కొంచెం వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక ప్రశాంతంగా నేను అలా పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే కొంచెం ఫంక్షన్ ఉండే అనమాట. మా బిల్డింగ్లో బర్త్డే పార్టీ కూడా ఉండే, అక్కడ కొంచెం అటెండ్ అయితే ఇంకా నెక్స్ట్ మా రిలేటివ్స్ది డిన్నర్ ఉండే అనమాట. రిసెప్షన్కి వెళ్ళాం అనమాట. అక్కడ మా అక్క వాళ్ళు అందరం కలిసినాము. అక్కడ కూడా ఇంకొకసారి సిస్టర్స్ గెట్ టుగెదర్ అంటే అక్కడ కూడా కలిసినాం కదా అని అది వేరు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మా వదిన వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. మా మమ్మీ అనమాట. ఇంకా అందరం అట్లా కూర్చొని మాట్లాడుతూ టైమే తెలియదు. ఇంకా మా అన్నయ్య అసలు మేము కూర్చొని మాట్లాడుతుంటే అసలు ఎంతసేపు మాట్లాడమనుడు తెలియదు. ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపిస్తుంది నాకైతే. ఒక పక్కన మా వారు వెళ్దాం రండి, వెళ్దాం అంటే కూడా అంటే తింటున్నా. కొంచెం వాళ్ళు ఫాస్ట్గా తింటారు, ఇంకొంచెం నీటి తింటున్నారు. తినేసి బయలుదేరినాం. వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.